హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా పాలకూర పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. 2 కప్పుల కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని అందులో ఒక 4 టమాటాలు, ఒక ఆనియన్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి పెట్టుకున్న కందిపప్పులో వేసుకోవాలి. నేను ముందుగానే ఒక పాలకూర కట్టను తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని తరిగి పెట్టుకున్నాను. పాలకూర పప్పు అంటే మనకి నిజంగా పోషకాలు ఉన్న గని అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ పాలకూరలో మనకి విటమిన్ ఏ, సి, కే పుష్కలంగా ఉంటాయి. అలానే మనకి ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అనే ఖనిజాలు పుష్కలంగా ఉంటాయండి. దీంతో రక్తహీనత, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, కంటి ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తుంది, ఎముకలకి బలం చేకూరుతుంది. తరిగి పెట్టుకున్న పాలకూరని కుక్కర్లో వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి వేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెతుక్కోవాలి. ఈ పాలకూర పప్పులో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా మంచి ఆహారం. ఇప్పుడు పప్పుకి పోపు పెట్టుకోవాలి. ఒక బాండీని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత ఒక ఆనియన్ని తరిగి వేసుకొని అందులో 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని 4 ఎండుమిరపకాయలు, కరివేపాకును కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకొని మూత పెట్టేసేయాలి. ఇప్పుడు అందులోకి కొత్తిమీరని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మనం కొత్తిమీరని చివరినే ఎందుకు వేసుకుంటున్నామంటే కొత్తిమీరలో ఉన్న సువాసన పోకుండా బాగా గుమగుమలాడటానికి నేను లాస్ట్లోనే వేసుకుంటానండి. కావాలంటే మీరు పాలకూరతో పాటు వేసి ఉడికించుకోవచ్చు. అంతేనండి, పాలకూర పప్పు రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి రైస్తో కానీ, చపాతీ, పరోటా, దోశతో కానీ సర్వ్ చేసుకోండి. కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్యమైన జీవితం కోసం వారానికి ఒక్కసారైనా పాలకూర పప్పును మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. పప్పులో ఉండే ప్రోటీన్లు మరియు పాలకూరలో పీచు పదార్థం ఈ 2 కలిపి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పాలకూరలో ఐరన్ శాతం ఎక్కువ ఉండటం వల్ల మనకి రక్తహీనత లేకుండా చేస్తుంది. అలానే మన బ్లడ్లో హిమోగ్లోబిన్ కూడా తక్కువ కాకుండా స్థాయిని పెంచుతుంది అన్నమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.